అమ్మా ఉమ్, ఈ రసానికి ఉమ్. వేడి వేడిగా ఏమైనా తింటే మాత్రం పోతుందిరా. అవునా? ఇంకా బాగుంది. హై ఫ్రెండ్స్, ఇప్పుడు ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? గోబీ ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నానండి. బయటికి వెళ్ళి తిన్నామంటే బయట ఎలా ఉన్నాయో సిచ్యువేషన్స్ మనకు తెలుసు. ఎందుకనేసి హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాం. చలో. గోబీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్, ఉల్లికాడలు. ఇక్కడ వచ్చేసి మనం కలుపుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కార్న్ఫ్లోర్, మైదా పిండి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది హోమ్ మేడ్ అండి, మిరియాల పొడి, ఇది జీరా పౌడర్, ఇది వచ్చేసి చిల్లీ సాస్, టమాటో సాస్, వెనిగర్, సోయా సాస్. ఇవన్నీ ఆల్ ఐటమ్స్ చూసేసారు కదా, మీరు కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. క్యాబేజీని ఇలా ముక్కలుగా తరుక్కోవాలి, సన్న ముక్కలుగా. ఇలా పైన ఒక లేయర్ తీసేసుకున్నాం. ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఇలా సన్నగా మంచిగా తరుక్కోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టు సన్నగా మంచిగా తరుక్కోవాలి. క్యారెట్ కూడా ఇలా సన్నగా తరుక్కోవాలి. ఫైనల్గా అయితే మనం క్యారెట్ తురుము పట్టేసుకున్నాం. ఇలా సన్న తురుము పట్టుకోవాలి. ఈ కప్పుతో 2 కప్పులు క్యాబేజీ వేసుకున్నాం. ఒక కప్పు క్యారెట్ తురుముకునేది, మైదా పిండి 1 టేబుల్ స్పూన్, కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, 1.5 వేసుకున్నాం, ఉప్పు 1 టేబుల్ స్పూన్, కారం 1.5 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, జీరా పౌడర్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి నేను చిన్న స్పూన్ వాటి 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాం. ఇవన్నీ బాగా ఆల్ ఇంగ్రీడియంట్స్ కలుపుకున్నాం కదా, ఇవి మంచిగా మిక్స్ చేసుకోవాలా. ఇలా బాగా మెత్తగా కలుపుకున్నాక ఉండలుగా కట్టుకోవాలి, ఇలా రౌండ్ గా బాల్స్ లాగా. ఇలా బాగా కట్టుకోవాలండి బాల్స్ లాగా. ఇలా ఉండలుగా కట్టుకోవాలా. అన్ని బాల్స్ ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడైతే అన్ని బాల్స్ ఇలా ఉండలుగా చేసేసుకున్నాను మొత్తం. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ప్రిపేర్ చేసేసుకున్నాం. ఇప్పుడు బాణీ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకున్నాం. ఇప్పుడైతే మనం ప్యాన్ పెట్టుకున్నాం, హీట్ చేసుకున్నాం ప్యాన్. గోబీని ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడైతే ప్యాన్ హీట్ అయింది, మనం ఆయిల్ వేసుకున్నాం. బాల్స్ మనకి ఎంత ఆయిల్ వేసుకున్నాం, వేయించుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పటికైతే ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం ఉండలుగా చేసుకున్న ఈ బాల్స్ ఉన్నాయి కదా, నేను ఆయిల్ వేసేసుకున్నాం. ఇప్పుడైతే ఇట్లా గోల్డెన్ కలర్ లో బాల్స్ వచ్చినాయి. బాగా వేయించుకున్నాం అనుకో, లోపల కూడా ఎటువంటి పచ్చిగా వాసన కానీ ఎటువంటిది కానీ ఉండదు. బాగా నీట్గా మంచిగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ లో వచ్చిన వరకు. చూడండి ఇట్లా. లేదా మంచిగా
వేగిపోయినాయి ఇవి. ఇవి తీసుకొని పక్కన ప్లేట్లో సర్వ్ చేస్తాం. నోరు ఊరుతుంది. ఒకటి అలా టేస్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా చేయొచ్చు. అంటే ఇది పచ్చిగా ఉందా లేకపోతే ఫ్రై అయిందా లేదా అని డౌట్ ఉంటది కదా, ఒకటి టేస్ట్ చేయొచ్చు. ఇదైతే మనం ఇవి బౌల్స్ ఇలా తీసేసుకున్నాం మొత్తం. మరొక బాణీ పెట్టుకోవాలి. 4 గంటలు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడైతే ప్యాన్ లో. ఇప్పటికైతే మనం వెల్లుల్లి రెబ్బలు ఒక 10 ఒలుచుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద గడ్డ ఆనియన్ ఇలా తరుక్కొని వేసుకోవాలి. ఇప్పుడైతే ఆనియన్స్ గోల్డెన్ కలర్ లో వచ్చాయి. ఇప్పుడు మనం క్యాప్సికమ్ వేసుకుందాం. ఇప్పుడు క్యాప్సికమ్ ని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాం కదా, ఇప్పుడు క్యాప్సికమ్ కూడా అలానే వేయించుకోవాలి. క్యాప్సికమ్ కొంచెం మెత్తగా పడేయాలంట. ఇప్పుడు మిర్చి వేసుకుందాం. ఇప్పుడైతే వెనిగర్ వేసుకున్నాం ఒక స్పూన్. ఒక స్పూన్ అంటే కొంచెం స్పూన్ కన్నా పెద్దది కొంచెం. సోయా సాస్ వేసుకున్నాం. ఇప్పుడు సోయా సాస్ వేసుకోవాలి. మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత చిల్లీ సాస్ కూడా వేసుకుందాం. చిల్లీ సాస్ వేసుకోవాలి. ఒక గంట చిల్లీ సాస్. ఇందులోనే ఒక గంట మళ్ళీ టమాటో సాస్ కూడా వేసుకుందాం. అన్ని బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. స్మెల్ అయితే గుమగుమలాడుతుందండి. స్మెల్ చూస్తేనే తినాలి తినాలి అని అనిపిస్తుంది. గోబీ ఎవరికి ఇష్టం ఉండదండి. వెజ్ అండ్ నాన్ వెజ్ స్మెల్ అయితే అసలు బాగా గుమగుమలాడుతుంది. ఇప్పుడైతే మనం కార్న్‌ఫ్లోర్ కలుపుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ బాగా మిక్స్ చేసుకొని ఆ వాటర్ 3 టీ స్పూన్స్ వాటర్ వేసుకొని కలుపుకుందాము. బాగా ఇలా మిక్స్ చేసేసుకొని కలుపుకుంటే అయిపోతుంది. ఇందులోనే ఇలా బాగా కొంచెం మరుగుతున్నప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని కాసేపు గరిటెతో అలా కలుపుకొని అది కొంచెం ఉడకాలండి. ఉడికేంతసేపు ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇదైతే బాగా మంచిగా ఉడికింది. ఇప్పుడు మరొకసారి కలుపుకొని ఇప్పుడైతే బాగా మంచిగా ఉడికింది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న గోబీ ముక్కల్ని వేసేసుకుందాం. కొంచెం జాగ్రత్తగా కలుపుకుందాం. అవి చితకకుండా అంటే రఫ్గా గంటతో యూజ్ చేయకుండా రఫ్గా కలపకుండా స్మూత్గా కలుపుదాం. మన గోబీ అయితే రెడీ అయిపోతుంది. బాగా ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఎంత మంచిగా వాసననే చాలా అంటే చాలా బాగుందండి స్మెల్. చూడు ఫైనల్గా అయితే మనం కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర వేసేసుకొని మనం తరిగి పెట్టుకున్న ఉల్లికాడల్ని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మళ్ళొకసారి మిక్స్ చేద్దాం.
మన గోబీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడైతే రెడీ అయిపోయింది మన వెజ్ మంచూరియా. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. మొత్తం గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. వావ్, సినిమా ఇప్పుడే కదా చెప్పింది. చెప్పడం నేను చెయ్యకపోవడం ఎందుకు? వావ్ వావ్ వావ్, బాగా చేసిన. సూపర్ రా. దా ఒకసారి బయట వాతావరణం చూసుకుంటే ఏం చేసుకుంటున్నాం దా. ఈ వర్షానికి గోబీ చిల్లి కాదుంది. సూపర్. ఇలా ఎంజాయ్ చేసి